హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చానమాట. బెస్ట్ కపుల్ అనే వీడియో. ఈ వీడియో మీ ఫొటోస్ పెట్టి, మీ ఫ్యామిలీ మెంబర్ ఫోటో పెట్టి, అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, మీ వైఫ్ ఫోటో పెట్టి లేదంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టి అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా చేయాలన్నది వివరంగా చెప్తాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకే ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి అనమాట. సో ముందు మీరే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాలి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి డెమో చూపిస్తాను, చూడండి. మన్మథుడాని కళకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. మీరు ఫుల్ వీడియో చూడాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ మోజీ యాప్లో కానీ షేర్ చాట్లో కానీ చూడొచ్చు. ప్రతి ఒక్కటి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిలో ఐడియాస్ కూడా వాటిలో మీరు ఫుల్గా చూసి మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందు కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి మీకు వీడియో లింక్ ఇచ్చాను కదా, ఆ వీడియోని తీసుకొని కత్తెర పక్కన చూసారా స్ప్రింగ్ నీట్స్కి నా పక్కన ఎంబీ బాక్స్ తీసుకొని టిక్ మార్కండి. దీనికి సాంగ్ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి, మార్కోండి. మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్కండి. ఇప్పుడు మీరు ఎవరు ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో 2 ఇమేజెస్ అనమాట. ఇప్పుడు ఆ ఇమేజెస్లో మీరు ఏ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఇమేజెస్ తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇది కత్తెర పక్కన స్ప్రింగ్ ఆ పక్కన ఎంబీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఈ ఇమేజ్ని. ఇది సెండ్ టు బ్యాక్ పెట్టండి. ఆ ఇమేజ్ మీరు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ మీద నుంచి ఆల్ఫా ఆపోసిటీ చూస్తారా ఇటు సైడ్, దాన్ని ఆల్ఫా ఆపోసిటీని కొంచెం ఇలా తగ్గించేసుకోండి. ఎందుకంటే ఇలా తగ్గిసుకొని ఇటు పక్కన ఉన్న మీరు ఇంకో ఇమేజ్ పెట్టాలి కాబట్టి అది లుక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఇమేజ్ పెట్టాలి కదా, ఆ ఇమేజ్ని కూడా తీసుకోండి. ఈ ఇమేజ్ పెడుతున్నాను నేను. దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను కరెక్ట్గా చూసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ ఉంటుంది. ఇందులో మాస్క్ అంచి షేప్స్లోకి వెళ్ళి ఇటు సైడ్ నుండి స్టార్ పక్కన చూసారా అది తీసుకొని ఇలా అడ్జస్ట్ కరెక్ట్గా ఫేసెస్ కనబడేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇటు సైడ్ ఇలా రొటేట్ చేయండి. ఈ యాంగిల్స్ సైడ్ యాంగిల్స్ ఉన్నాయి చూసారా అక్కడ తీసుకొని ఇలా పెట్టుకోండి. వీటిని ఏం చేసి కరెక్ట్గా ఆ బాక్స్కు పట్టేటట్టుగా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా పెద్దగా చేసుకోండి. ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ వీడియో చూసారా, ఆ వీడియో మీద ప్రెస్ చేసి ఇటు సైడ్ 3 డాట్స్లో బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, అక్కడ ఓకే చేసేయండి. ఇప్పుడు టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు మీరు పెట్టి కట్ చేసి ఇమేజ్ చూసారా, ఆ ఇమేజ్ మీద ప్రెస్ చేసి క్రాపింగ్ ఆప్స్లోకి వెళ్ళి ఇలా 28-20 అలాగా ఫెదర్ పెంచుకోండి. నేను 28 పెట్టాను. ఓకేనా, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఒక లిరిక్స్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ని తీసుకోండి. వీటిని ఏం చేస్తారంటే ఇలాగా బ్లెండింగ్ ఆప్షన్ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి క్రోమా కీలోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ తీసుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఇలా అడ్జస్ట్ చేయండి. ఇటు సైడ్ నేమ్స్ కనబడేలాగా, నేమ్స్ కరెక్ట్గా కనబడేలాగా అడ్జస్ట్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. దీన్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మల్టీ అప్లై చేసుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. మీకు ఒక పిఎన్జీ నేమ్ ఇచ్చాను కదా, పిఎన్జీ నేమ్ తీసుకోండి. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇటు సైడ్ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోలోకి వెళ్ళి మీకు దీనికన్నా ముందు ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో ఉంది కదా, ఈ వీడియోని కూడా బింగ్ టు ఫ్రంట్ పెట్టండి. ఫస్ట్ పెట్టిన వీడియో టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళండి, వీడియోలోకి వెళ్ళండి. దీనికి బార్డర్ ఇచ్చాను కదా, ఆ బార్డర్ కూడా తీసుకోండి. కత్తెర పక్కన ఫినిష్కి ఆ పక్కన ఎంబీ బాక్స్ తీసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఒక్కసారి ఫుల్గా ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి
మన్మథుడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ ఫోన్లోకి ఎలా రావాలంటే కనుక పైన షేర్ ఐకాన్ చూసారా, ఆ షేర్ ఐకాన్ వస్తే మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఇటు సైడ్ క్వాలిటీస్ అనమాట, ఇటు సైడ్ ఫ్రేమ్ రేట్స్, మీకు ఈ వీడియో ఎంత ఎంబీతో కావాలని దాని పర్పస్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఎక్స్పోర్టింగ్ ఇలా ఇటు సైడ్ రెడ్ కలర్ చూసారా, ఆ రెడ్ కలర్లో మీ వీడియో మొత్తం ఫుల్ అయిపోయి ఎక్స్పోర్ట్ అయ్యి మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి నేను చేసిన వీడియో ఎలా ఉందన్నది. అలాగే కామెంట్ చేసి లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ కనీసం ఒక్క 200 వరకు అయినా ఆశిస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.